ఒక మాట చెప్తాను డెస్టినీ హెల్పర్స్ గురించి. హియర్ మీ దిస్ వెరీ కేర్ఫుల్లీ, లెట్ మీ ఇల్లుస్ట్రేట్ దిస్. ఇదిగో జీవితంలో ఇక్కడ ప్రారంభిస్తున్నాం. కొంతమంది అనుకుంటారు, నా జీవితంలో ఇక్కడికి వెళ్తానని నాకు సహాయం దొరికింది కాబట్టి, ఇదిగో నేను ఇంతవరకు వెళ్ళాను, నాకు ఈ పలానా వ్యక్తి సహాయం చేశాడు కాబట్టి ఈ వ్యక్తి నా జీవితాంతం ఉంటాడు అనుకుంటాం. నో, ఎవ్రీబడి ఈజ్ ఫర్ ఎ సీజన్. యాక్సెప్ట్. ఏదో ఒక రోజు ఈ వ్యక్తి చేయి వదిలేస్తాడు, నువ్వు నడుస్తావు, నెక్స్ట్ ఇంకో వ్యక్తి వస్తాడు, ఈ తలుపు తెరుస్తాడు. ఈ వ్యక్తి జీవితాంతం ఉంటాడు అనుకోద్దు. కీప్ గోయింగ్. ఇక్కడ ఇంకో వ్యక్తి ఉంటాడు నీ పక్షాన మాట్లాడటానికి, జీవితాంతం నీతో ఉంటాడు అనుకోద్దు. కీప్ గోయింగ్. ఎందుకంటే నిజంగా ప్రతి వ్యక్తి జీవితంలో డెస్టినీ, దేవుడు నిర్ణయించిన గమ్యములు ఘనమైనవి. నువ్వు నేను ఒకే మార్గం కాదు, నువ్వు నేను ఒకే సాధన కాదు, నీ అచీవ్మెంట్ నా అచీవ్మెంట్ ఒకటే కాదు. దేవుడు నన్ను కోరుకున్న విధానం నాది, నిన్ను కోరుకున్న విధానం నీది. నీవు సాధించవలసింది నీది, నేను సాధించవలసింది నాది. ఇద్దరు కలిసి ఇక్కడే ఉందాం, ఇక్కడే బ్రతుకుతాం, ఇంకా ముందుకు వెళ్ళద్దు, ఇదే జీవితం అనుకుంటే ఫూలిష్నెస్. బట్ దెన్ డెస్టినీ హెల్పర్స్ ఎలా ఉంటారంటే ఇలా కనబడతారు, అలా పోతారు. డెస్టినీ హెల్పర్స్ ఎప్పుడు దే ఆర్ ద ప్లేస్ ఆఫ్ కాంటాక్ట్. ఇట్ల నుండి అట్లా కలుపుతారు, ఇటు నుండి అట్లా సాయం చేస్తారు. నీవు పైకి ఎక్కుతున్నట్టు ఒక చెయ్యి ఇచ్చి పైకి లేపుతారు, అంతవరకే. నువ్వు వార్తను పట్టుకుని కూర్చోవడం కాదు. నీ పిలుపు గొప్పది, నువ్వు వెళ్ళవలసిన మార్గం గొప్పది. అందుకని అంటాను, డోంట్ గెట్ టూ కంఫర్టబుల్ విత్ లైఫ్ థింకింగ్ యువర్ టెంపరరీ సిచ్యువేషన్ ఇస్ ఫర్ ఎవర్. దేవుడే గూడు రేపుతాడంట. ఎందుకని? మన పైకి ఎగరాలని. సో కొన్నిసార్లు గూడు రేపుతానికి కూడా వచ్చేవారు డెస్టినీ హెల్పర్స్ అంట. మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా, పలానా కార్యమో పలానా విషయాన్ని మీ జీవితంలో చేసి ఉండకపోతే మీరు ముందుకు వెళ్ళి ఉండేవారు కాదు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా?